వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. క్లౌడ్ బస్ట్ ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాట. ఆకాశానికి చిల్లుపడిందా, పైనుంచి కొండలతో ఎవరైనా నీళ్లు గుమ్మరించారా అన్న రీతిలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీరు వచ్చి పడడమే ఈ క్లౌడ్ బస్ట్. ఎంత నీరు వచ్చి పడుతుందంటే జలప్రయాణం సంభవించిందా అనిపిస్తుంది. క్షణాల్లోనే మొత్తం తుడిచిపెట్టేస్తుంది. ఎంతకీ క్లౌడ్ బస్ట్ ఎక్కడొస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఉత్తర భారతంలో వరుస క్లౌడ్ బస్ట్లకు కారణం ఏంటి? జమ్మూ కాశ్మీర్ కొండల్లో క్లౌడ్ బస్ట్ బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకు 60 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, గవర్నర్ సిన్హాను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద 500 మంది ఉండొచ్చని మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అనుమానం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరింది. మరో 100 మంది గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. ఘటనా సమయంలో అక్కడ దాదాపు 1200 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారి కోసం రెండో రోజు ఆపరేషన్ కొనసాగుతుందని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. కిష్తవాడ్ జిల్లాలోని చషోతి గ్రామంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. మచైల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై విరుచుకుపడింది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోగా చాలా మంది గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో 2 సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఆకస్మిక వరద తర్వాత ప్రజలు యాత్రికులకు సహాయం చేయడానికి చషోతి గ్రామం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్దర్లో కంట్రోల్ రూమ్ కమ్ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. 5 అధికారులను విధుల్లో నియమించారు. 67 మంది తప్పిపోయినట్లు ఫిర్యాదులందాయి. కిష్తవాడ్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేయడంలో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు వెళ్లడం లేదని అధికారులు వెల్లడించారు. దీంతో సహాయక బృందాలు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో పాటు దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాల్లో 21 మందిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. చషోతి గ్రామంలో పరిస్థితిపై మోడీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడారు. అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఏటా జరిగే మచైల్ మాతా యాత్ర చషోతి గ్రామం మీదుగా సాగుతుంది. వాహనాల్లో అక్కడికి వచ్చిన భక్తులు 9500 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయానికి 8.5 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తారు. ఎప్పటిలాగే భారీగా భక్తులు గురువారం చషోతికి చేరుకున్నారు. ఆ సమయంలో మధ్యాహ్నం 12-1 గంట మధ్య వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో సామూహిక వంటశాలతో పాటు సమీపంలోని దుకాణాలు, సెక్యూరిటీ అవుట్పోస్ట్ కొట్టుకుపోయాయి. బురద నీరు, సిల్ట్, శిథిలాలు కొండపై నుంచి వేగంగా కొట్టుకొచ్చాయి. క్షణాల్లో మొత్తం ధ్వంసమైంది. ఇల్లు పేకమేడల్లా కొట్టుకుపోయాయి. పెద్ద బండరాలు దిగువకొచ్చి పడటంతో రోడ్లు మూసుకుపోయాయి. పెను విషాదం నేపథ్యంలో మచైల్ మాతాయాత్రను నిలిపివేశారు. జూలై 25న ప్రారంభమైన యాత్ర సెప్టెంబర్ 5న ముగియాల్సి ఉంది. పెద్ద వాటర్ ట్యాంక్ బద్దలైందా అన్నట్టుగా జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బస్ట్ ఉంది. అకస్మాత్తుగా నింగి నుంచి నీరు వచ్చి పడింది. వాహనాలు, ఇళ్లు అన్ని తేడా లేకుండా ప్రవాహానికి అడ్డొచ్చింది ఏదీ మిగల్లేదు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మిన్ను విరిగి మీద పడిందా అన్నట్లు కుండపోత వాన. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మెరుపు వరద ముంచెత్తింది. వాహనాలు కొట్టుకుపోయాయి, ఇళ్లు కూలిపోయాయి. అంతా క్షణాల్లో జరిగిపోయింది. తప్పించుకునే ఆస్కారమే లేదు. అయిన వాళ్లను అప్రమత్తం చేసే అవకాశమే లేకపోయింది. షాక్ నుంచి తేరుకునేసరికి చుట్టూ విధ్వంసం. ఎవరేమయ్యారో తెలీదు. ఎవరు బతికున్నారో, ఎవరు శిథిలాల కింద చిక్కుకున్నారో, ఎవరు వరదలో కొట్టుకుపోయారో తెలియని పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ కిష్తవార్ జిల్లా చోసిటీ గ్రామంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ మిగిల్చిన పెను విషాదం తీరు ఇది. మిట్ట మధ్యాహ్నం వచ్చిన క్లౌడ్ బరస్ట్ కాస్త ఆకస్మిక వరదకు దారితీసింది. చోసిటీ గ్రామాన్ని మరుభూమిగా మార్చేసింది. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, సివిల్ వాలంటీర్లు రంగంలోకి దిగారు. సహాయ చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను వెలికి తీస్తున్నారు. కొందరు ప్రాణాలతో బయటకొస్తుంటే ఇంకొందరు విగతజీవులుగా మిగులుతున్నారు. గాయపడ్డ వాళ్లను అంబులెన్సులతో పాటు అందుబాటులో ఉన్న వాహనాల్లో హుటాహుటిన ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వాళ్లలో ప్రాణాలతో బయటపడే వాళ్లెందరూ, తుదిశ్వాస విడిచేవాళ్లెవరో తెలియని పరిస్థితి. కిష్తవార్ జిల్లాలో ప్రఖ్యాత మాచైల్ మాతా ఉంది. అక్కడ కొలువైన చండీదేవిని దర్శించుకోవడానికి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ మందిరానికి వెళ్లే యాత్రికుల బేస్ పాయింట్ చోసిటీ గ్రామంలో ఉంది. ఇక్కడే యాత్రికులు తమ వాహనాలు ఉంచి కాలినడకన చండీదేవి దర్శనానికి వెళుతూ ఉంటారు.
ఆకస్మిక వరదలు జల విలయం సృష్టించడంతో మాచేల్ యాత్రను నిలిపివేశారు అధికారులు. ఆకస్మిక వరదలు ముంచెత్తిన విషయం తమకు తెలిసిన వెంటనే సహాయ బృందాలను పంపామంటున్నారు జిల్లా అధికారులు. చాలా మందిని రక్షించామని చెబుతున్నారు. 2 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. हमने देखा क्लाउड बस्ट हो गया था, नाले का पानी बड़ा हुआ था, जो कल परसों में आया था। जो मकान वहाँ पे होते थे वो नहीं, 10-12 मकान लंगर के साथ गवर्नमेंट इंफ्रास्ट्रक्चर भी था, आगे की बिल्डिंग और बिल्डिंग हमारा ब्रांडेड स्टोर सब आ गया। लंगर के एक साइड उसकी बची हुई, बाकी भागी, तो कह नहीं सकते कितना नुकसान हुआ। धीरे धीरे पिक्चर क्लियर होगी, धीरे धीरे पता चलेगा। अभी तक 44 కిష్త్వార్ జిల్లా ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో క్షతగాత్రులను తరలించాయి సహాయ బృందాలు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం వాళ్లను జమ్మూకు తరలిస్తున్నారు. అయితే గాయపడ్డ వాళ్లలో కొందరు ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు విడిచినట్లు కిష్త్వార్ జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యదువీర్ సింగ్ కొత్వాల్ చెప్పారు. हमारे पास जो है वो अभी तक जो है 76 पेशेंट्स जो है वो लाए टोटल। उसमें से जो है 2 ब्रॉड डेड हैं, एक फीमेल है और एक मेल है जो अननोन है एक्चुअली, जिनका अभी पता नहीं है कौन है और कहाँ के हैं। और 32 जो है इसमें जो है अभी तक जो है वो रेफर काउंट बढ़ गया और मैक्सिमम जो है हमने सारे जो है जीएमसी रिमोट रेफर किया। మాచేల్ మాత మందిర యాత్రకు బేస్ క్యాంప్కు సమీపంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడం వల్ల యాత్రికుల్లో చాలా మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. మెరుపు వరద వల్ల పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఎంతమంది గల్లంతయ్యారు, వాళ్ల పరిస్థితి ఏమిటనేది గుర్తించలేని దుస్థితి నెలకొంది. రోడ్లు దెబ్బతినడం వల్ల సహాయ బృందాలు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు అధికారులు. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కోర్ సహాయ చర్యలు చేపట్టింది. వరద కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వాళ్లను తాళ్ల సాయంతో రక్షిస్తున్నారు. జమ్మూకు చెందిన యాత్రికుడైన విశాల్ మెహతా కూడా క్లౌడ్ బరస్ట్ వల్ల సంభవించిన ఆకస్మిక వరదలో చిక్కుకుని గాయాలతో బయటపడ్డాడు. మాచేల్ యాత్రలో భాగంగా చండీమాతను దర్శించుకున్న తాము చోసిటీ గ్రామం వద్ద కాసేపు ఆగామని చెబుతున్నాడు. తమ బృందంలో కొందరు కాస్త వెనకబడడంతో తాము అక్కడ టీ తాగుతూ వాళ్ల కోసం వేచి చూసినట్లు చెప్పాడు. అయితే వెంటనే అక్కడి నుంచి పారిపోవాల్సిందిగా తమకు ఆర్మీ సిబ్బంది సూచించారని వివరించారు. అయితే తాము పరిగెత్తిన పెద్ద మొత్తంలో బురద తమను చుట్టుముట్టిందని చెబుతున్నాడు. తన చెల్లెలితో పాటు మేనల్లుడు కనిపించకుండా పోయాడని, వాళ్ళు ఏమయ్యారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. सर हम जम्मू से आए मछली यात्रा के लिए, हम दर्शन करके आ रहे थे। दर्शन करने के बाद हम जशोती रुके, कुछ ग्रुप हमारा पीछे था। हम जशोती में चाय लगे पीने, तो बच्चे हमारे साथ थे। जैसे ही चाय का कप छोड़ा तो आगे भागने ने बोला हमें भागो उधर से। जैसे हम भागने लगे थोड़े उस मलबे में हम सभी आ गए। उधर कम से कम 500-700 आदमी तो हो गई। सर जातू तो जो जातू था वो 250-300 था, बाकी लोकल पब्लिक लोकल ट्रांसपोर्ट थे। सर हम खुद मलबे में फंसे होते, जो मेरी वाइफ है और हमारे साथ बच्चे हैं, मेरी सिस्टर को कुछ पता नहीं चल रहा है, हमारे भांजे का पता चल रहा है, बाकी सभी को लगी हुई है और काफी नुकसान हुआ है। सर చోసిటీ గ్రామంలో సహాయక చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ సామాగ్రితో పాటు హెలికాప్టర్లను పంపారు. మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో సంభవించిన క్లౌడ్ బరస్ట్ అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రస్తుతం సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరిగే అవకాశం ఉంది. చుట్టూ బురద, మధ్యలో శిథిలాల దిబ్బలు, నీళ్లెండిపోయిన కళ్ళలో దైన్యం. ఇది జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ జిల్లా చోసిటీ గ్రామంలో కనిపించిన దృశ్యం. క్లౌడ్ బర్స్ట్ మిగిల్చిన పెను విషాదం. జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ జిల్లాలో మాచేల్ మాత కొలువు తీరింది. సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఆలయం ఉంది. గత నెల 25న మాచేల్ మాత యాత్ర ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతం నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే మాచేల్ మాత యాత్రికుల కోసం చోసిటీ గ్రామంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి భక్తులు రోజు కాలినడకన మాచేల్ మాత ఆలయానికి వెళ్లి వస్తూ ఉంటారు. సెప్టెంబర్ 5న యాత్ర ముగుస్తుంది. ఇంతలోనే ఊహించలేని రీతిలో పెను విషాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బరస్ట్ వల్ల వచ్చిన ఆకస్మిక వరదతో చోసిటీ గ్రామం నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ ఎటు చూసినా భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బురదలో కూరుకుపోయిన మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. ప్రకృతి ఆగ్రహానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చోసిటీ గ్రామం వద్ద ప్రస్తుతం హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల నుంచి బయటపడుతున్న వాళ్ల కళ్ల నుంచి నీళ్లు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళింకా షాక్లోనే ఉన్నారు. తాము బతికే ఉన్నామో లేదో వాళ్లకే అర్థం కావడం లేదు. తమ వాళ్లు ఏమయ్యారో కూడా తెలియదు. దీంతో బిత్తర చూపులు చూస్తున్నారు. చోసిటీ గ్రామంలోని యాత్రికుల శిబిరం వద్ద శిథిలాల నుంచి ఓ పసికందును కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. అయితే ఆ చిన్నారుల తల్లిదండ్రుల జాడలేదు.
చోసిటీ వద్ద సంభవించిన ఆకస్మిక వరద బాధితుల కోసం జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. యాత్రికులు, గ్రామస్తుల బంధువులకు వాళ్ల క్షేమ సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్స్తో పాటు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసింది. వీటిని పర్యవేక్షించేందుకు 5 అధికారులను నియమించింది. ఈసారి మాచేల్మాత యాత్రకు భారీగా వచ్చారు భక్తులు. దీంతో మధ్యాహ్నం సమయంలో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో యాత్రికులు చేరుకున్నారు. క్లౌడ్ బరస్ట్ వల్ల ఆకస్మిక వరద రావడంతో చాలా మంది భక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారని చెబుతున్నారు స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ. चिसोती गांव चूँकि यहाँ से लोग पैदल यात्रा करते हैं मचेल के लिए और यहाँ पे काफ़ी चहल पहल रहती है. बहुत ज़्यादा रश था उस वक्त. लंगर में भी ऐसा माना जाता है कि सैकड़ों की तादाद में लोग लंगर में खड़े थे और ठीक उसी जगह पे क्लाउड बर्स्ट भी हुआ है. काफ़ी ज़्यादा नुकसान हुआ है. जब हम आए, मैं और शगुन जी सब डिस्ट्रिक्ट हॉस्पिटल में 98 इंजर्ड थे, जिनमें से 2 की मौत हुई है. बाकी लोगों को हमने शिफ्ट कराया है किश्तवाड़ के लिए. हमारी सारी टीम बीजेपी की, बाकी लोकल आर्मी, सीआरपी और लोकल पुलिस यहाँ पे लगी हुई थी. 42 डेड बॉडीज़ को अभी तक रिट्रीव किया गया है, जिसमें 11 मकामी लोग हैं, कुछ लोग मिसिंग हैं. జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ప్రాంతాలకు క్లౌడ్ బరస్ట్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాలైన కుదరా, బందిపోరాకు ఆకస్మిక వరదలు ముంచుకొచ్చే ముప్పు ఉంది. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను సిద్ధం చేశారు అధికారులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ కూడా క్లౌడ్ బరస్ట్లు చోటు చేసుకున్నాయి. కులు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. సిమ్లా, లాహోల్, స్పితి ప్రాంతాల్లో పలు భవనాలు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులు సహా 332 మార్గాలను మూసివేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. సిమ్లాలో విద్యుత్ కార్యాలయం దెబ్బతింది. క్లౌడ్ బరస్ట్, మెరుపు వరద కారణంగా హోజీస్ లంగ్పా నాలా పొంగింది. దీంతో ఋషిదోగ్రి లోయలో 4 పౌరులు చిక్కుకుపోయారు. కిన్నౌర్ జిల్లాలోని సట్లెజ్ నదిలో 1 గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో ఎత్తైన ప్రాంతాలకు చేరుకోగల లాజిస్టిక్స్ డ్రోన్ హై ఆల్టిట్యూడ్ LDHAలను వినియోగిస్తున్నారు అధికారులు. వాటి ద్వారా బాధితులకు ఆహారం, మంచినీళ్లు, ఇతర అత్యవసర వస్తువులను చేరవేస్తున్నారు. మొత్తానికి ఉత్తరాది రాష్ట్రాల్లో అనూహ్య వాతావరణం నెలకొంది. క్లౌడ్ బరస్ట్లు, ఫ్లాష్ ఫ్లడ్లతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్లౌడ్ బర్స్ట్ ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాట ఇది. ఇంతకీ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? ఇది ఎక్కడొస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఉత్తర భారతంలో వరుస క్లౌడ్ బర్స్ట్ కారణం ఏంటి? ఆకాశానికి చిల్లు పడిందా, కుండలతో ఎవరైనా నీళ్లు కుమ్మరించారా అన్న రీతిలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీరు వచ్చి పడడమే క్లౌడ్ బరస్ట్. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రత్యేక పరిస్థితుల్లో గాలి ఎగువ దిశగా ఉధృతంగా వీస్తుంది. దీంతో పైనుంచి కిందకు పడాల్సిన నీటి బిందువుల్ని అడ్డుకుంటుంది. అయితే గాలి వీయడం ఆగిపోగానే ఒక్కసారిగా వర్షం నీరు కింద పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ జరిగిన చోట ఏర్పడే జలప్రళయం నుంచి తప్పించుకోవడానికి ఆస్కారమే ఉండదు. భవనాలు, బ్రిడ్జిలు అనే తేడా లేదు. దేన్నైనా క్షణాల్లో తుడిచిపెట్టేస్తుంది క్లౌడ్ బరస్ట్. ఉత్తర భారతంలో ఇటీవల కాలంలో తరచూ క్లౌడ్ బరస్ట్లు సంభవిస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఊహించవచ్చు. క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుందో లేదో మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అలాగే దాని తీవ్రతను కూడా ముందుగా అంచనా వేయడం కష్టతరమే. అంతటి ప్రమాదకరమైన ప్రకృతి వైపరీత్యం క్లౌడ్ బరస్ట్. ఈ నెల 5న ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధారాలీలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. గ్రామంతో పాటు సమీపంలోని ఆర్మీ క్యాంప్ బురదలో తుడిచిపెట్టుకుపోయాయి. ఇంతవరకు 2 చనిపోయినట్లు మాత్రమే నిర్ధారించారు అధికారులు. మరో 68 మందికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ లేదు. వీళ్లంతా బురదలో కూరుకుపోయి చనిపోవడం లేదా వరద నీటిలో కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు అధికారులు. కనిపించకుండా పోయిన వాళ్లలో 24 మంది నేపాలీలు కాగా 9 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. అలాగే 14 మంది స్థానికులు, 6 సాధారణ పౌరులు ఉన్నారు. క్లౌడ్ బరస్ట్ వల్ల వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్తో ధారాలి గ్రామం సగానికి పైగా బురదలో కూరుకుపోయింది. 1300 మందిని సహాయ బృందాలు రక్షించాయి. ఇప్పటికీ గ్రామానికి రోడ్డు మార్గం పునరుద్ధరణ పూర్తి కాలేదు. దీంతో సహాయ బృందాలు హెలికాప్టర్లో వచ్చి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మే నెలాఖరున సిక్కింలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 8 మంది చనిపోయారు. ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో తరచూ క్లౌడ్ బరస్ట్లు సంభవిస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల వాతావరణంలో విపరీత పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు నిపుణులు. ఇది వాళ్ళ ఫోకస్. స్టే ట్యూన్డ్ టు NTV.